సహోదర మహాశయులారా, మన సమాజంలో రమజాన్ మాసంలో అత్యధిక శాతం మంది ప్రజలు మర్చిపోయినటువంటి ఒక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సాంప్రదాయం సున్నత్ ఏదైతే ఉందో అది ఏతికాఫ్. ఏతికాఫ్ అంటే అల్లాహ్ ప్రసన్నత కోసం అల్లాహ్ యొక్క గృహంలో రంజాన్ మాసంలోని చివరి 10 రాత్రులు 10 రోజులు కేవలం అల్లాహ్ ఆరాధనల్లో ప్రాపంచిక వ్యవహారాలన్నిటినీ కూడా వదిలేసి అల్లాహ్ కోసం ప్రత్యేకంగా గడపడాన్ని ఏతికాఫ్ అంటారు. ఆ ఏతికాఫ్ అల్లాహ్ ప్రసన్నత కోసం చేయడం చాలా గొప్ప పుణ్యఫలం. ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నిరంతరం, అంటే మక్కా నుంచి మదీనా పట్టణానికి వచ్చిన తర్వాత క్రమంగా ఎల్లప్పుడూ చేసినటువంటి అత్యున్నతమైనటువంటి ఆరాధన. మరి ముఖ్యంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చివరి సంవత్సరం ఏదైతే వారి మరణానికి ముందు రమజాన్లో 20 రోజులు ఏతికాఫ్ పాటించారు. అంతకంటే ముందు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రతి రమజాన్లో చివరి 10 రోజులు ఏతికాఫ్ పాటించేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మరణం తర్వాత వారి సతీమణులు, విశ్వాసుల మాతృమూర్తులు వారు కూడా ఏతికాఫ్ పాటించారు. ఇంకా సహవాలు కూడా ఎంతోమంది ఏతికాఫ్ పాటించారు. ఏతికాఫ్ ఎక్కడ పాటించాలి? ఏతికాఫ్ అల్లాహ్ యొక్క గృహంలో. వ అంతుమ్ ఆకిఫూన ఫిల్ మసాజిద్ అని అల్లాహ్ ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు. అల్లాహ్ యొక్క గృహంలో ఏతికాఫ్ను పాటించాలి మనం. అంటే అల్లాహ్ కోసం అల్లాహ్ యొక్క గృహములో ప్రత్యేకంగా ప్రాపంచిక వ్యవహారాలన్నిటిని కూడా, ప్రపంచ పనులన్నిటిని కూడా, కుటుంబ వ్యవహారాలన్నిటిని కూడా పక్కన పెట్టి కేవలం 10 రోజులు అల్లాహ్ ప్రసన్నత కోసం అల్లాహ్ ఆరాధనలో సంపూర్ణంగా లీనం కావడం. ఇది మస్జిద్లో మాత్రమే సాధ్యమవుతుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మస్జిద్లో ఒక ప్రత్యేకమైన ఒక మూలను పరదాలతో ఒక ఏర్పాటు చేసుకుని అందులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూర్చునేవారు, ఆరాధనలు చేసేవారు. ఏతికాఫ్ పాటించే వ్యక్తి రంజాన్ మాసము 20వ తేదీ ముగియగానే, అంటే 20 ఉపవాసాలు పూర్తి కాగానే మగ్రిబ్ నమాజ్ కంటే ముందే అతడు మస్జిద్లో చేరుకోవాలి. ఆ తర్వాత ఆ రాత్రంతా జాగారం చేసి ఆ తేదీ అంటే 21వ తేదీ ఉదయం పూట ఫజర్ నమాజ్ అయిన తర్వాత అతడు ఒక ప్రత్యేకమైన ప్రదేశం ఏదైతే ఏతికాఫ్ కోసం ఏర్పాటు చేసుకున్నాడో అందులోకి చేరుకోవాలి, అందులో ఉండాలి. అందులోనే అతడు పడుకోవాలి. నిద్ర వచ్చినట్లయితే అత్యధిక శాతం నిద్ర లేకుండా అతడు ప్రాపంచిక వ్యవహారాలన్నిటిని పక్కన పెట్టి, మరి ముఖ్యంగా నేటి ఈ కంప్యూటర్ యుగంలో, ఈ యాంత్రిక యుగంలో మొబైల్ ఏదైతే మనిషి జీవితంలో ఒక భాగస్వామిగా అయిపోయిందో, మొబైల్ ఫోన్ను కేవలం పరిమితంగా అత్యవసర వ్యవహారాల కోసం మాత్రమే వాడుతూ మిగతా అన్నిటిలో మొబైల్ను కూడా పక్కన పెట్టేసి అల్లాహ్ గ్రంథం ఖురాన్ను పఠిస్తూ అల్లాహ్ కోసం ఆరాధనలు, నఫిల్ ఆరాధనలు చేస్తూ, ఫర్జ్ నమాజ్ జమాత్ జరిగినప్పుడు వచ్చి జమాత్లో చేరి, జమాత్ అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళి తన కుటీరంలో కూర్చొని ఇలా 10 రోజులు ఏతికాఫ్ పూర్తి చేసి నెలవంక కనిపించగానే అతడు తన ఏతికాఫ్ ప్రదేశంలో నుంచి, మస్జిద్ నుంచి బయటకు రావాలి. ఇది ఏతికాఫ్ పాటించే అటువంటి వ్యక్తి. మన సమాజంలో చాలామంది ఈ యొక్క సున్నతును మర్చిపోయారు, ఈ యొక్క సాంప్రదాయాన్ని మర్చిపోయారు. ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో ఎక్కడైతే అల్లాహ్ యొక్క గృహం ఉందో, ఎక్కడైతే ఏ మస్జిద్లలో అయితే జుమా నమాజ్ జరుగుతుందో అక్కడ ఆ గ్రామం నుంచి ఆ మస్జిద్కు సంబంధించిన వారు, ఆ మస్జిద్కు వచ్చి నమాజు చేసే ముసల్లీలు ఎవరైతే ఉంటారో ఆ గ్రామస్తులు కానీ, ఆ ప్రాంతం వారు కానీ, వారిపై ఏతికాఫ్ విధి అయి ఉంది. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఆచరణ ద్వారా, సహాబాల ఆచరణ ద్వారా ఇది ఎల్లప్పుడూ నిరంతరం చేస్తూ వచ్చారు. ఇమాం జహరీ అనేటువంటి ఒక ముహద్దిస్, ఒక మహా విద్వాంసుని కాలంలో ప్రజలు ఈ విషయంలో కాస్త నిర్లక్ష్యం వహించినట్లయితే ఆయన చాలా ఆశ్చర్యపోతూ ప్రజల్ని మళ్ళీ మేల్కొల్పాడు. అయ్యో, ప్రజలు మర్చిపోతున్నారా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సాంప్రదాయాన్ని? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నిరంతరం ఏతికాఫ్ ప్రతి రంజాన్ మాసంలో పాటించేవారు. దాన్ని ఇన్నేటి సమాజంలో చాలామంది నిర్లక్ష్యం వహిస్తున్నారు అని ఆయన ఆశ్చర్యాన్ని, ఆవేదన వెలిబుచ్చారు. ఆ తర్వాత మళ్ళీ ఈ యొక్క సాంప్రదాయాన్ని చాలామంది పాటించడం మొదలుపెట్టారు. అంతేకాదు ఈ ఏతికాఫ్ 10 రోజులు పాటించాలి. కానీ ఏవైనా అనివార్యాల కారణాల వల్ల, లేక ఎవరైనా అంతకంటే తక్కువ రోజులు కూడా ఏతికాఫ్ ఉండాలని అనుకున్నట్లయితే ఏతికాఫ్ పాటించవచ్చు. ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు గారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి ప్రశ్నించారు, ప్రవక్త, అజ్ఞాన కాలంలో నేను
కాబతుల్లా అల్లా యొక్క గృహంలో ఒకరోజు ఏతెకాఫ్ ఉంటానని అనుకున్నాను, మొక్కుబడి చేసుకున్నాను. అది నేను ఇప్పుడు పూర్తి చేయాలా అని అన్నప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అవును, ఏతెకాఫ్ అది అల్లాహ్ కోసం ప్రత్యేకించుకునే ఆరాధన కాబట్టి దాన్ని పూర్తి చేయని తెలియజేశారు. ఈ హదీస్ ఆధారంగా చాలామంది ఉలమాలు తెలియజేస్తున్నారు ఏమిటంటే, ఏతెకాఫ్ ఒక్కరోజు కూడా పాటించవచ్చు. కానీ ఉత్తమం ఏమిటి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిరంతరం పాటించిన పద్ధతి 10 రోజులు. దాన్ని వదలకుండా ఆ సున్నతును, ఆ సాంప్రదాయాన్ని పాటించాల్సిన అవసరం ఉంది. నేడు మనం అనేక రకాల సమస్యల్లో మునిగిపోయాము, అనేక రకాల పాప పంకిలమైనటువంటి పనుల్లో మునిగిపోయాము. అల్లాహ్ యొక్క ఆరాధన మనస్సుతో అల్లాహ్ కోసం ప్రత్యేకంగా చేయడాన్ని ఈరోజు మనం భారంగా భావిస్తున్నాము. కాబట్టి మన జీవితంలో సంవత్సరంలో ఒక్క 10 రోజులు ఇలాంటి అత్యున్నతమైన ఆరాధన కోసం, కేవలం అల్లాహ్ కోసం ప్రాపంచిక వ్యవహారాలు పక్కన పెట్టి ఈ ఆరాధన చేయడం చాలా అవసరం, చాలా ఉత్తమం. ఇది మన వ్యక్తిగత జీవితంలో మరియు సామూహిక జీవితంలో అనేక ప్రయోజనాలు, శుభాలను తీసుకువస్తుంది. ఈ యొక్క సాంప్రదాయాన్ని కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అల్లాహ్ మనందరికీ సత్కార్యాలను స్థిరంగా ఆచరించే సద్బుద్ధి ప్రసాదించుగాక.